హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ ఫ్లూట్ అచ్యుతను మాట్లాడుతున్నాను. మనం ఈరోజు పాత సినిమా పాటల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి పగలి వెన్నెల జగమే ఊయల అనే సాంగ్ని ప్రాక్టీస్ చేద్దామండి. విత్ నొటేషన్తో మనం చెప్పుకుందాము. వేణువు మీద ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సాంగ్ చూసి ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మన ఫ్లూట్ అచ్యుత్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి చాలామంది చూస్తున్నారు, అందులో 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. అందువల్ల దయచేసి మీకు విన్నవించేది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు కామెంట్ కూడా చేస్తే ప్రోత్సాహకరంగా ఉండి ఎక్కువ మంది మనలాంటి మిత్రులకి చేరే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పగలే వెన్నెల సాంగ్ కోసం నేను ఎఫ్ స్కేల్ అంటే 4 స్కేల్ ఫ్లూట్ తీసుకోవడం జరిగింది. దీనిని 5th హోల్ని సా తీసుకుని వాయించినప్పుడు మనకి హాఫ్ నోట్లు పడవు. ఇందులో ఉన్న స్వరాలు ఏంటంటే స గ మ ద ని సా, అలాగే అవరోహణ క్రమంలో సా ని ద మ గ స. హాఫ్ నోట్లో దా ఒకటే హాఫ్ నోట్ వస్తుంది, దా. ఇది సా 5 వేళ్ళు మూసి మనం ప్లే చేస్తే స గ స గ మ ద ద అంటే మొత్తం అన్ని వేళ్ళు ఎత్తేస్తాము. ఈ చివరి వేళ్ళు మాత్రం కొద్దిగా మోస్తాము, ఒక పావు. స గ మ ద ద అంటే పావు కన్నా కూడా తక్కువే. ద నీ అంటే మొత్తం క్లోజ్ చేస్తే నీ వస్తుంది. ద నీ సా అంటే మళ్ళీ 5 హోల్స్. సా నీ మొత్తం క్లోజ్ చేస్తున్నాం. సా నీ ద అంటే కొద్దిగానే తెరుస్తాము. సా నీ ద మా గ స. మా అంటే రెండు హోల్స్, 2 హోల్స్ క్లోజ్ చేస్తే మా. మా గ అంటే 3 హోల్స్. మా గ సా. ఆ విధంగా ఆరోహణ అవరోహణ క్రమం మనం చూడొచ్చండి. ఒకసారి ఫ్లూట్ మీద వాయిస్తాను, చూడండి. అనే ఆరోహణ అవరోహణ క్రమంలో మనం ముందు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనం సాంగ్లోకి వెళ్ళొచ్చండి. గమదని సా నిద సా నిద సగ సని సని ద నిద మా గమ గమ ద మద నిద ని సని సగ సని సని ద నిద మా గమ గమ గ సని సా. ఆ విధంగా వస్తుందన్నమాట. ఫ్లూట్ మీద మనం చూస్తే పగలే వెన్నెల జగమే ఊయల సమమ గమ మదమ గమ మదమ గ స సమమ గమ ద ద ద ద మ దాని సగని సా ని ద మ ని ద మ గ దా మ గ స ని సా. తర్వాత బీజిఎం ఒకటి వస్తుంది. దీని తర్వాత సని ద సని ద మ. ఆ విధంగా సని ద సని ద మగ
నిదమ నీదమగస సమ్మగస గదమగ మన్నిదమ దస, ఆ విధంగా వస్తుంది. తర్వాత చరణంలోకి వెళ్తే సగస ని స నీద గామదస ని నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువ భామ తొంగి చూచే. అది ఎలా వస్తుంది? సాగసాని నీస నీద గమదస ని గమ మద మగ మద దని దమ దాని సగని సా. ఆ విధంగా 2 times మనం ప్లే చేసిన తర్వాత సదని సగగస, ఈ అనురాగమే జీవన రాగమై సదని సగగస సమగస సగస నీద. తర్వాత ఫ్లూట్ పెట్టు దని సగ సమగమ స అని వస్తుంది. ఆ విధంగా వాయించిన తర్వాత సదని సగగస సమగస సగస నీద. మళ్ళీ పైన ఏ విధంగా వాయించామో ఆ విధంగా వాయించారు. మళ్ళీ దాని నిస నిద నిద మద మగ మగ స నిస. ఆ విధంగా మనం ఫస్ట్ చరణాన్ని పూర్తి చేసుకుంటాము. తర్వాత కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే ససగ ససని నీస నీద గగమదసని మురళి పాట విన్న నాగు శిరసును పే గమ మద మాగ మద దని దామ దదని సగని సా. కడలి పిలువ నాగిని బిట్టు ఎప్పుడు శిరసును పే. తర్వాత నిన్ని సగస నిన్ని సగస దని సని మమ దని సని దని నిస అని వస్తుంది. కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే మురళి పాట విన్న నాగు శిరసును పే. మనం పైన చెప్పుకున్న విధంగా మళ్ళీ ఒకసారి వాయిస్తాము. తర్వాత ఈ అనుబంధమే మధురానందమై సదని సగగస సమగస సగస నీద. మళ్ళీ చిన్న ఫ్లూట్ పెట్టు దని సగ సమగమ స.
ఇలపై నందనాలు నిలిచిపోదా దని సమగమగ సాని దాని నిసని దని ద మద మగ మగ సాని సా. అలా వాయించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీజిఎం వస్తుంది. బీజిఎం 1 స నిద స నిద మగ నిద మని గమద స మగ స గద మగ మన్నిద మద స. మన గతంలో ప్రాక్టీస్ చేస్తాం కదా, సేమ్ బీజిఎం ఇక్కడ వస్తుంది అన్నమాట. స నిద స నిద మగ తర్వాత రెండవ చరణం నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే సాగసని నీసనీద గగమద సని పూల ఋతువు సైగ చూసి పికము పాడే గమమ మదమాగ మదని దామ దదని సగని సా మనసే వీణగా జణ జణ మ్రోయగా ససదని సగగగా సమగ సగస నీద దని సమగ మగ సాని ధని నిసని దని ద మద మగ మగ సరిస. నీలి మబ్బు నీడలేసి గాత్రం మీద నొటేషను ముందు మనకు వచ్చేలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఫ్లూట్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది. వన్స్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత 1కి 10 సార్లు కొంచెం కరెక్ట్గా టైమింగ్లో సాధన చేస్తే కానీ సాంగ్ సింపుల్గానే నేర్చుకోవచ్చు. దయచేసి అందరూ కూడా ఈ పగలే వెన్నెల సాంగ్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మన ఛానల్ని అందరూ కూడా ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. వచ్చే వారం ఇంకొక పాటతో మళ్ళీ మనం కలుద్దాము. నమస్కారం. మీ ఫ్లూట్ వచ్చి